సునామీ షురూ అయినట్టే అని అంటున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద భారీ బడ్జెట్తో తెరకెక్కిన మూవీ ట్రిపుల్ ఆర్. సౌత్ నుంచి నార్త్ వరకు అందరి అటెన్షన్ అంతా ట్రిపుల్ ఆర్ మీదే. మరి 5 సార్లు వాయిదా పడి ఇప్పుడు సినీ సందడిని మొదలు పెట్టింది జక్కన్న టీం. రెమ్యునరేషన్లు మేకింగ్ కాస్ట్ తో కలుపుకుని 550 కోట్ల పైనే బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ ట్రిపుల్ ఆర్ వరల్డ్ వైడ్ గా ప్రివ్యూతో సందడి మొదలైంది. బాక్స్ ఆఫీస్ లో సినీ సునామీ షురూ అయింది. ట్రిపుల్ ఆర్ నిజానికి 2020 జూలై 30న విడుదలవ్వాల్సిన మూవీ. కానీ కరోనా కష్టాల కారణంగా 2021 జనవరి 8కి వాయిదా పడింది. తర్వాత మళ్లీ పోస్ట్ పోన్ అయి 2021 అక్టోబర్ 13కి వాయిదా వేశారు. 4వసారి వాయిదా పడి ఈ ఏడాది సంక్రాంతికి అన్నారు. కానీ 5వసారి వాయిదా పడి మార్చి 18కి లేదా ఏప్రిల్ 28కి రిలీజ్ అన్నారు. కట్ చేస్తే మధ్యస్థంగా మార్చ్ 25కే ఫైనల్ చేసి ఇలా ఇప్పుడు థియేటర్స్ లో సందడి పెంచారు. 2017 నవంబర్ చెర్రీ తారక్ తో కలిసి దిగిన ఫోటోని వదిలిన జక్కన 2018 మార్చ్ లో సినిమా అనౌన్స్ చేసి నవంబర్ 19కి షూటింగ్ షురూ చేశారు. 2019 మార్చ్ 14న కల్పిత కథతో సినిమా అంటూ మీడియాకి అనౌన్స్ చేశారు. మార్చ్ 18న వర్కింగ్ టైటిల్, 25న మోషన్ పోస్టర్. చెర్రీ బర్త్డేకి అల్లూరి సీతారామరాజు ఇంట్రో వీడియో వదిలారు. ఇలా 5 ఏళ్లుగా ఈ సినిమా జర్నీ సాగుతూనే ఉంది. కరోనా వేవ్ వల్ల ఆగిన షూటింగ్ 2020 అక్టోబర్ 6న మళ్లీ మొదలవటం, అక్టోబర్ 22కి కుమరం భీమ్ ఇంట్రో వదలటం, 2021 జూలైలో రోర్ ఆఫ్ ట్రిపుల్ ఆర్, 15 డేస్ గ్యాప్ లో దోస్తీ పాట రిలీజ్. ఇక నవంబర్లో గ్లిమ్స్, నవంబర్ 10కి నాటు నాటు సాంగ్, అలానే 26కి జనని పాట, ఇలా వరుసగా రిలీజ్ చేస్తూ పోయింది ఫిల్మ్ టీం. 2021 డిసెంబర్ 9కి ట్రిపుల్ ఆర్ ట్రైలర్ ని వదిలిన టీం అప్పటి నుంచి సీరియస్ గా ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది. ఇంతలో థర్డ్ వేవ్ రావడంతో జనవరి 7కి రావాల్సిన మూవీ మార్చ్కి వాయిదా పడింది. చెర్రీ, తారక్, రాజమౌళి, కీరవాణి రెమ్యునరేషన్లు కాకుండా ట్రిపుల్ ఆర్కి 350 కోట్ల ఖర్చయింది. అలా చూస్తే అందరి రెమ్యునరేషన్లు కలిపితే 550 కోట్ల పైమాటే. ఇంత బడ్జెట్ తో ఇంతవరకు ఇండియన్ సినిమా రాలేదు. రిలీజ్ కి ముందే యుఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో 20 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ తో 700 కోట్లు కన్ఫర్మ్ అయ్యాయి. డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలుపుకుంటే మరో 400 కోట్లు అంటున్నారు. ఇక ఫుల్ రన్ లో మరో 900 కోట్లు వస్తే 2000 కోట్ల బిజినెస్ పెద్ద విషయం కాదంటున్నారు. బాహుబలి రేంజ్ లో దుమ్ము దులిపితే 3000 కోట్ల వసూళ్లు పెద్ద కష్టం కాదంటున్నారు.